She can do nunchuck fights. Okay. She's trained in nunchuck. She is trained in sword fighting. She's trained. The very good part of that, she knows every martial arts, and she's tall. And then costume చూస్తే అసలు సూపర్ ఉమెన్ అంటే ఆ కలర్ టోన్ ఆ లుక్ she was perfect. When I saw that Instagram, I said that she's made for my film, and the lucky part is that she has not done any feature film. She has done 3 Amazon Primes until now. Amazon Prime లో మనకు మేడ్ ఇన్ హెవెన్ సిరీస్ చేసింది. దాని తర్వాత చోరీ అనే సినిమాలో డెవిల్ క్యారెక్టర్ చేసింది అమ్మాయి. చోరీ సినిమాలో అమెజాన్ ప్రైమ్ లో. ఇప్పుడు గుల్కంద టేల్స్ ఇన్ రాశి తుంబా డైరెక్టర్ లో గుల్కంద టేల్స్ షీ హస్ డన్ సిరీస్. సో బట్ షీ హస్ నాట్ డన్ ఎ ఫీచర్ ఫిల్మ్. షీ ఇస్ దర్ ఫస్ట్ డెబ్యూట్ ఫిల్మ్. రీసెంట్లీ ఎగ్జాంపుల్ లాపతా లేడీస్, బిగ్గెస్ట్ కలెక్టెడ్ అసలు నెక్స్ట్ లెవెల్. Who's the known hero? Only Ravi Kishan sir. Yeah, only Kishan sir. Panchayat is one of the another example. Yeah. 12th fail. How big Vikrant Mass is. Yeah. So if his content is your hero, yes, if your content is good, first day people, suppose 50 people are going, they will spread the word. They will tell their friend, "Arey, this movie is good, yeah." Like Bajirao Mastani mein Priyanka and it is a very big example, Gangs of Wasseypur, that Anurag Kashyap's movie. Yeah. So there are 100 of character in that movie. True. They are coming, they are doing their job, and आज तक सारे character सब लोगों को याद है. Even Rajkumar Rao acted in that like small character. Yeah. तो उस टाइम तो हीरो था ना, वो ऐसा हीरो काम करता था. तो ఫిక్స్ మీరు ఇక్కడ ఇండియాలో కాదు అని చెప్పి యూఎస్కి తీసుకెళ్ళడం జరిగింది. ఎందుకు ఇండియాలో మీకు విఎఫ్ఎక్స్ చేసే వాళ్ళు దొరకలేదా? వాట్ ఎగ్జాక్ట్లీ? లేకపోతే యూఎస్లో మీకు ఎవరైనా ఆల్రెడీ ఫ్రెండ్స్ ఉన్నారా? లేకపోతే మీరే కంపెనీ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటి? ఒక సినిమా చేసుకుంటే మీరు అన్నీ చేసేస్తారా? ఎలా? వాట్? విఎఫ్ఎక్స్ గురించి. విఎఫ్ఎక్స్ ఇక్కడ సార్ ఇండియాలో పూర్తి టాలెంట్ ఉంది. అమెరికా వాళ్ళు కూడా ఇక్కడే చేసుకుంటారు. ఇండియాలో ఒక కంపెనీ స్టార్ట్ చేసి విఎఫ్ఎక్స్ కంపెనీ స్టార్ట్ చేయడం అనేది వెరీ డిఫికల్ట్ వర్క్ అది. బట్ బికాజ్ ఇక్కడ మనకు రిసోర్సెస్ కూడా దొరకరు. అందరూ బ్లాక్లో ఉంటారు. సో ఇక్కడ చాలా ప్రాబ్లమ్ ఉంటుంది. అది రిసోర్స్ తిరిగితే ఇక్కడ పెట్టుకుంటారు కదా కంపెనీ. యూఎస్ ఈజ్ ఈజీ ఫర్ మీ బికాజ్ ఐఎమ్ ఫ్రమ్ యూఎస్. సో ఇక్కడ టైం పడుతుందనే తప్ప, టైం ఉండి క్వాలిటీ కూడా రావాలి. బడ్జెట్ అనేది ఓకే, బడ్జెట్ ఈజ్ ఆల్సో ఓకే. బట్ టాలెంట్ లేదు కదా, టాలెంట్ పూర్తిగా ఉంది. కానీ టైము, బడ్జెట్, మాకు టైము క్వాలిటీ ప్రాబ్లం వచ్చి టైంలో తీయలేను. ఎందుకంటే నాకు 1600+ విఎఫ్ఎక్స్ షార్ట్స్ ఉన్నాయి. అందులో 40% ఆఫ్ ద షార్ట్స్ ఆర్ నాట్ షార్ట్ విత్ కెమెరా. ఇప్పుడు ప్లేన్ వెళ్ళేది, ప్లేన్ తిరిగేది, బాంబులు వేసేది, ఇవన్నీ షూటే చేయలే కెమెరాలో. సో అన్ని విఎఫ్ఎక్స్ లో వస్తున్నాయి, మొత్తం విఎఫ్ఎక్స్. అదే నా బ్రెయిన్ లో నుంచి డైరెక్ట్ గా స్క్రీన్ మీదకి వెళ్ళాలి అది. కరెక్ట్. సో అంత డీటెయిల్ స్టోరీ బోర్డింగ్ చేసి అది నేను డైరెక్ట్ ఇంప్లిమెంట్ చేయాలంటే నేనే రంగంలో దిగాలని అర్థమైంది. ఈవెన్ ప్రొడ్యూసర్ చెప్పిన అర్థం కాదు, బికాస్ గ్రీన్ మ్యాట్ మీద షూట్ చేస్తున్నారు, ఇక్కడ నుంచి వస్తుంది. అసలు మీ ట్రైలర్ నుంచి చూసిన షార్ట్స్ లో 40% షార్ట్స్ అసలు గ్రీన్ మ్యాట్ లో కూడా షూట్ చేయలేదంటే. అదే మీరు సినిమాలో చూసే ఫస్ట్ 20 minutes షార్ట్స్ లో మీకు 8 minutes ఎపిసోడ్ ఉంటుంది, బ్లాక్ బర్డ్ ఎపిసోడ్. ఓకే. 8 minutes లో మీకు 4 minutes ప్లస్ అసలు గ్రీన్ మ్యాట్ కూడా షూట్ చేయాలి, మొత్తం విజువల్ లోనే వెళ్ళిపోయింది. విఎఫ్ఎక్స్ ఎంత ఎక్కువ అయితే బడ్జెట్ అంత ఎక్కువ పెరుగుతుంది. అందుకే ఫస్ట్ టైం ప్రొడ్యూసర్ లైక్ అంటే డెఫినెట్లీ అందుకే చేయాల్సిన నెసెసిటీ. ఇప్పుడు నాకు అర్థం అయిపోయింది, ఈ సినిమాని నేను తీయలే, నాకు అర్థం అయిపోయింది. అంటే ఇంత బడ్జెట్, ఇంత రిస్క్, ఆల్రెడీ న్యూ స్టార్టర్స్ చేస్తున్నాం కదా. సో అప్పుడు అందుకోసమే హ్యాండ్స్ ఆన్ తీసుకున్నాను నేను. మాతో మీ వ్యాపారాన్ని పెంచుకోండి. అన్ని రకాల వ్యాపార ప్రకటనలు మా IOTT ప్లాట్ఫారంలో వేస్తాం. అతి తక్కువ ఖర్చుతో మీ వ్యాపారం నిమాతో ముందుకు తీసుకువెరతాం. అన్నింటిలో మీ వ్యాపారం ప్రచారం చేస్తాం. మీ వ్యాపారం మా ప్రచారం. మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి.